గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే ఈనాడు న్యూస్ పేపర్ 11th డిసెంబర్. విశ్రాంత ఐఏఎస్ లక్ష్మీనారాయణ ఇంట్లో సిఐడి సోదాలు అంటున్నారు. దాదాపు 10 గంటల పాటు తనిఖీలతో ఉత్కంఠం రేగింది. ఉద్వేగానికి లోనై కళ్ళు తిరిగి పడిపోయిన లక్ష్మీనారాయణ ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 13న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చిన సిఐడి అని అంటున్నారు. నెక్స్ట్ న్యూస్. వరికి కన్నీటి తడిసి నోకవుతున్న ధాన్యం. తడిసిన ధాన్యం అమ్ముకోవడానికి రైతులు అగచాట్లు పడుతున్నారు. బస్తా 1000 రూపాయల నుంచి 1200 పలుకుతుంది. భారీగా నష్టపోతున్న అన్నదాతలు. రాష్ట్ర వ్యాప్తంగా తగ్గిన 8,11,000 టన్నుల ఉత్పత్తి అని చెబుతున్నారు. నెక్స్ట్ న్యూస్. నాయక ఇక సెలవు అని చెబుతున్నారు. జనరల్ రావత్ ఆయన సతీమణి అంత్యక్రియలు పూర్తయ్యాయి. కన్నీటితో తుది వీడ్కోలు పలికిన భారతావని. హోరెత్తిన భారత్ మాతకి జై, వందే మాతర నినాదాలు. సిడిఎస్కు సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ నివాళులు తెలిపారు. పుష్పాంజలి ఘటించిన అమిత్ షా, రాజ్నాథ్, రాహుల్ గాంధీ. వేలాదిగా తరలివచ్చిన ప్రజలు అని అంటున్నారు. నెక్స్ట్ న్యూస్. కర్ణాటక సీఎం కేంద్ర మంత్రి విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. అరగంట తర్వాత ల్యాండింగ్ అయ్యింది అంటున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మాయి, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రయాణిస్తున్న విమానం వాతావరణం అనుకూలించగా దాదాపు 30 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. చివరకు మంచు ప్రభావం తగ్గడంతో సురక్షితంగా దిగింది. శుక్రవారం జరిగిన విధాన పరిషత్ ఎన్నికలలో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సీఎం ఉదయాన్నే బెంగళూరు నుంచి విమానంలో హుబులీకి బయలుదేరారు. ఆయన వెంట కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తదితరులు ఉన్నారు. వీరి విమానం హుబిలి చేరేసరికి వాతావరణం అనుకూలించలేదు. దట్టమైన మంచు వ్యాపించింది. రన్వే పరిసర ప్రాంతాలు కనిపించని స్థితి ఏర్పడింది. ఒక దశలో విమానాన్ని మంగళూరుకు మళ్లించాలని అనుకున్నారు. గాల్లోనే 4 రౌండ్లు చక్కర్లు కొట్టింది. అరగంట తర్వాత పరిస్థితి అనుకూలించడంతో కిందకి దిగింది అని అంటున్నారు. నెక్స్ట్ న్యూస్. కిలో మునగకాయలు 600 రూపాయలు అని చెబుతున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లె కూరగాయల మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా శుక్రవారం మునగకాయలు కిలో ధర 600 రూపాయలు పలికింది. కిలోకి 12 నుంచి 18 మునగకాయలు తూగుతాయి. ఈ లెక్కన ఒక్కొక్కటి 30 రూపాయల పైనే పలికింది. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు మదనపల్లె పరిసర ప్రాంతాలలో మునగ చెట్లు పూర్తిగా దెబ్బతినడంతో తమిళనాడు నుంచి కాయలు దిగుమతి అవుతున్నాయి. వంగ, బీర, కాకర, బీన్స్, బెండ, ముల్లంగి తదితర కూరగాయలు మార్కెట్లలో కిలో 80 రూపాయల నుంచి 150 రూపాయల ధర పలుకుతున్నాయి అని అంటున్నారు. నెక్స్ట్ న్యూస్. మాస్క్ ధరించకుంటే 100 రూపాయలు జరిమానా అని అంటున్నారు. కోవిడ్-19 నిబంధనల అమలును మరోమారు తప్పనిసరి చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం బహిరంగ ప్రదేశాలలో మాస్కులు ధరించని వారికి 100 రూపాయల జరిమానా విధిస్తారు. దుకాణాలు, వాణిజ్య ప్రదేశాలు, వ్యాపార సంస్థలలో మాస్కులు ధరించని వారు కనిపిస్తే వాటి యజమానులకు 10,000 నుంచి 25,000 రూపాయల వరకు జరిమానా విధిస్తారు. అలాగే 1-2 రోజుల పాటు దుకాణాలు మూసివేసేలా అధికారులు నిర్ణయాలు తీసుకోవచ్చని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘల్ ఉత్తర్వులలో పేర్కొన్నారు. నెక్స్ట్ న్యూస్. ధ్యానం అల్జిమర్స్కు దివ్యౌషధం లాంటిది. తొలి దశలో ఉన్న రోగుల్లో నయం చేయవచ్చు అంటున్నారు. IIIT హైదరాబాద్ అపోలో ఆసుపత్రి పరిశోధనలో ఈ విషయం అయితే వెల్లడయ్యింది. ధ్యానం కేవలం యోగా ప్రక్రియ మాత్రమే కాదు, ఎన్నో మానసిక, శారీరక రుగ్మతలను నయం చేసే దివ్య ఔషధంగా ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు. తాజాగా మరో ఆసక్తికర అంశం వెలుగు చూసింది. ప్రారంభ దశలో ఉన్న అల్జిమర్స్ వ్యాధిని ధ్యానంతో నయం చేయవచ్చు అని రుజువయ్యింది. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహకారంతో హైదరాబాదులోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కోల్కతాలోని అపోలో ఆసుపత్రి న్యూరాలజీ విభాగం సంయుక్తంగా పరిశోధన చేశాయి. నెక్స్ట్ న్యూస్. 3 ఏళ్ల చిన్నారికి ఒమిక్రాన్. మహారాష్ట్రలో ఒక్కరోజే 7గురికి, దేశవ్యాప్తంగా 32కు పెరిగిన కేసులు అంటున్నారు. మహారాష్ట్రలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం సృష్టిస్తుంది. శుక్రవారం ఒక్కరోజే ఆ రాష్ట్రంలో 7 కేసులు నమోదయ్యాయి. ఇందులో 3.5 ఏళ్ల చిన్నారి కూడా ఉంది. దీంతో దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 32కు చేరుకుంది.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 7 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ముంబై నుంచి 3, పింప్రి చించ్వాడ నుంచి 4 ఉన్నాయి అని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కొత్త వేరియంట్ సోకిన ముంబైలోని 3 వ్యక్తులు పురుషులేనని, వీరు టాంజానియా, యూకే, దక్షిణాఫ్రికా నుంచి వచ్చారు అని అధికారులు చెప్పారు. టాంజానియా నుంచి వచ్చిన వ్యక్తి ముంబైలోని ధారావి నివాసి అని పేర్కొన్నారు. పింప్రి చించ్వాడాలో ఒమిక్రాన్ సోకిన 4లో 3 భారత సంతతికి చెందిన నైజీరియా మహిళలు ఉన్నారు. మొత్తం 7గురిలో టీకా 2 డోసులు తీసుకున్న వారు 4 ఉన్నారు అని అధికారులు వెల్లడించారు. నెక్స్ట్ న్యూస్. ప్రజలు ఏం తినాలో మీరెలా నిర్ణయిస్తారు అంటూ మాంసాహార వివాదంపై గుజరాత్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలు తమకు నచ్చిన ఆహారాన్ని తింటారని, దానిని నియంత్రించే అధికారం మీకెవరిచ్చారు అంటూ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్పై గుజరాత్ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అధికార దుర్వినియోగానికి పాల్పడవద్దు అని తేల్చి చెప్పింది. మాంసాహార విక్రయదారులే లక్ష్యంగా ఏఎంసీ చర్యలు చేపడుతుంది అని ఆరోపిస్తూ వీధి వ్యాపారులు దాఖలు చేసిన పిటిషన్పై ఈ విధంగా స్పందించింది. మాంసాహార విక్రయదారులనే లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్న వాదనలో నిజం లేదని ఏఎంసీ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. నెక్స్ట్ న్యూస్. లెక్కకు మించిన దరఖాస్తులు అంటున్నారు. అధికారిక కోవిడ్ మృతులు 14,460, కానీ ఆర్థిక సాయానికి వచ్చిన అర్జీలు మాత్రం 37,510 ఉన్నాయి అని అంటున్నారు. కరోనా సోకిన 30 రోజుల్లో చనిపోతే ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని సుప్రీంకోర్టు సూచించిన నేపథ్యంలో బాధితుల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోవిడ్ మృతులు 14,460 అని అధికారికంగా వెల్లడిస్తూ ఉండగా, ఇంతకు రెట్టింపు స్థాయిలో 37,510 బాధిత కుటుంబాల దరఖాస్తులు చేసుకున్నాయి. కరోనా తొలి దశలో వైరస్తో మృతి చెందిన రికార్డులకు ఎక్కనివి ఆసుపత్రుల బయట మరణాలు ఇప్పుడు బాధిత కుటుంబాలు దరఖాస్తు రూపంలో వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు 12,000 మందికి ఆర్థిక సాయం చెల్లింపుల ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా 60:40 నిష్పత్తిలో ఉంది. మరోవైపు కోవిడ్ పాజిటివ్ ఇతర ధ్రువపత్రాలను కొందరు పోగొట్టుకున్నారు. సెల్ ఫోన్లకు వచ్చిన సంక్షిప్త సందేశాలు వారి దగ్గర లేవు. ఇలాంటి వారు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. కోవిడ్తో ఆసుపత్రిలో సంభవించిన మరణాలే రికార్డులో నమోదవుతున్నాయి. పాజిటివ్ వచ్చిన 30 రోజుల్లోపు మరణించిన వారి కుటుంబాలకు సాయం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం లభించింది. దీనివల్ల దరఖాస్తులు పెరుగుతున్నాయి అని ఓ అధికారి చెప్పారు. నెక్స్ట్ న్యూస్. శ్రీవారికి బంగారు వరద కట్టి హస్తాలు విలువ 3 కోట్ల రూపాయలు అంటున్నారు. తిరుమల శ్రీవారికి సుమారు 3 కోట్ల రూపాయల విలువైన బంగారు వరద కట్టి హస్తాలను ఓ దాత శుక్రవారం విరాళంగా అందించారు. వజ్రాలు, కెంపు పొదిగిన దాదాపు 5 కిలోల బరువు గల ఈ బంగారు వరద కట్టి హస్తాలను శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డికి దాత అందజేశారు. దాత వివరాలను అయితే వెల్లడించలేదు.